గ్రేటర్ పరిధిలో హోర్డింగ్లపై దృష్టి సారించారు హైడ్రా అధికారులు. ఒకవైపు అక్రమ హోర్డింగ్లు, మరోవైపు అధికారుల అలసత్వం వల్ల కోల్పోతున్న రాబడిపై ఫోకస్ చేశారు. అక్రమ హోర్డింగ్ల తొలగింపుకు ఆదివారం వరకు గడువిచ్చారు. ఆ తర్వాత అనుమతి లేని హోర్డింగ్లను తామే తొలగిస్తామని హెచ్చరించారు హైడ్రా అధికారులు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు కాకుండా చూస్తూ ఉండడంతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఇతర సమస్యలపై దృష్టి సారించారు హైడ్రా అధికారులు. ముఖ్యంగా విచ్చలవిడిగా పెరిగిపోయిన హోర్డింగ్లపై ఫిర్యాదులు వస్తుండడంతో వాటి మీద ఫోకస్ పెట్టారు. ఈ విషయమై హైడ్రా కమిషనర్ రంగనాథ్ యాడ్ ఏజెన్సీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. గ్రేటర్ పరిధిలో ఉన్న హోర్డింగ్ల ద్వారా ఏటా దాదాపు 200 కోట్ల రాబడి రావాల్సి ఉంది. కేవలం 30 నుంచి 40 కోట్లు మాత్రమే వసూలవుతున్నాయి. మిగతా మొత్తంపై లెక్క లేకపోవడంతో వీటిపై ఫోకస్ చేశారు హైడ్రా కమిషనర్. 2 నెలలుగా మున్సిపల్ కమిషనర్లతో పలు దఫాలుగా యాడ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇప్పటికే యాడ్ ఏజెన్సీలకు చాలా సమయం ఇచ్చినట్లు, ఇకపై సమయం ఇచ్చేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన రుసుం గడువు 2024 మార్చి 31 వరకు ఉంది. ఈలోగా 2024 మార్చి 31 తర్వాత ప్రభుత్వం కొత్త విధానం రూపొందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెన్యువల్ ఆగిపోయాయని పలువురు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన రుసుములు కట్టలేకపోయామని పలువురు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. 2023 మార్చి 31 వరకు చెల్లింపులు చేసిన హోర్డింగ్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు తొలగించమని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అయితే అనుమతి లేని హోర్డింగ్లు తొలగింపుకు ఆదివారం వరకు సమయం ఇచ్చారు. హోర్డింగ్లు ఏర్పాటుతో పాటు ప్రకటనల రుసుములు చెల్లింపులో ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తే ఆ ప్రకారం నడుచుకోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నారని యాడ్ ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. బాలాపూర్లో హోర్డింగ్లు తొలగించిన హైడ్రాపై విమర్శలు చేసిన అఖిల ఏజెన్సీపై సహచార ఏజెన్సీ ప్రతినిధులు సైతం సీరియస్ అయ్యారు. హోర్డింగ్ల ద్వారా ప్రభుత్వం కోల్పోతున్న ఆదాయాన్ని పూర్తి స్థాయిలో రాబట్టేందుకు హైడ్రా రంగంలో దిగడంతో యాడ్ ఏజెన్సీ సంస్థలో ఆందోళన మొదలైంది.